తిరుపతిలోని ఓ సెల్ ఫోన్ షాపులో భారీ చోరీ జరిగింది. ప్రకాశం రోడ్డులోని లాట్ మొబైల్స్ అర్ధరాత్రి చొరబడ్డ దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. దుకాణం బయట ఉన్న సీసీ కెమెరా వైర్ కట్ చేసి షట్టర్ను గడ్డపారతో పైకి లేపి లోపలికి చొరబడ్డారు. అనంతరం అందిన కాడిని సెల్ ఫోన్లను మూటగట్టేసి ఎత్తుకెళ్లారు. ఉదయం షాపు తెరిచేందుకు వచ్చిన యజమానులు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాదాపు 10 లక్షలు విలువ చేసే సెల్ ఫోన్లు చోరీ జరిగినట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్లో లాట్ మొబైల్ షాప్లో అఫెన్స్ అయిందని మాకు మేనేజర్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారం కేసు రిజిస్టర్ చేసాము. సుమారు ఒక 60 సెల్ ఫోన్లు పోయినట్టు మాకు దృష్టికి వచ్చింది. కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఆ రోజు వాచ్మెన్ ఉన్నాడు, వీళ్ళు వాచ్మెన్ కూడా పెట్టుకున్నాడు. కానీ అతను 10:30, 11 ఆ టైంలో ఆరోగ్యం బాగాలేదు, నేను ఇంటికి వెళ్ళిపోయాను అని చెప్పాడు. ఆ విషయం కానీ వీళ్ళు ఓనర్స్ కానీ వాళ్ళ సెక్యూరిటీ అథారిటీ కానీ ఎవరికి చెప్పలేదు.